రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్లు ఎన్నికలు జరిగాయి. యూనియన్ ఎన్నికల్లో జనసేన సంచలన విజయం సాధించింది. టీడీపీ వైసీపీ ఇద్దరిని వెనక్కి నెట్టి జనసేన విజయం సాధించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కార్మిక సంఘం ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ విజయం సాధించింది. 258 ఓట్లతో జనసేన ఫ్రంట్ ఘన విజయం సాధించింది. ఇక రెండో స్థానంలో వైసీపీ మద్దతు ఫ్రంట్ ఉంది. వైసీపీ మద్దతు ఫ్రంట్కు 228 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానానికి పరిమితమైంది టీడీపీ మద్దతు ఫ్రంట్కు 220 ఓట్లు వచ్చాయి. మొత్తం 711 ఓట్లలో 707 పోలయ్యాయి. జనసేన మద్దతుతో గెలిచినటువంటి నేతలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇక జనసేన ఏఐటియుసి కార్మిక సంఘాలు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నాయి. పేపర్ మిల్లు వద్ద విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ ఫ్రంట్కు మద్దతు ఇచ్చిన ఇప్పటికే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. జనసేన కంగ్రాట్స్ చెప్పారు. మరోవైపు వైసీపీ ఫ్రంట్కు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు ఇచ్చారు. కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరోవైపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలపై రాజమండ్రి వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మనం చూస్తున్నాం, జనసేన విజయం సాధించడంతో ఘన విజయం సాధించడంతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ వైసీపీ రెండు బలమైన పార్టీలని, కీలకమైన పార్టీలని వెనక్కి నెట్టి జనసేన గెలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఆంధ్ర పేపర్ మిల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించినట్లుగా కనపడుతుంది. ఈవెన్ టీడీపీ వైసీపీని వెనక్కి నెట్టింది. సో ఇది ఎలా జరిగింది అసలు, ఆ ఎన్నికలు అలాగే ఈ ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? మనకు డెఫినెట్ గా ఇది ఆంధ్ర పేపర్ మిల్ అంటే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో జనసేన గెలుపొందడం, మరోవైపు వైసీపీ టీడీపీ రెండు కూడా వెనక్కిపోయిన పరిస్థితి. రెండో ప్లేసు వైసీపీకి వచ్చిన పరిస్థితి. తర్వాత మూడో ప్లేస్ లో టీడీపీ రావడం అంటే కొంత చర్చ జరుగుతుంది. అంటే కూటమిలో ఉన్న రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయాల్సిన నేపథ్యంలో విడివిడిగా పోటీ చేయడం ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, చాలా ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో ఒక జనసేన సంబంధించి ఎలా ఎంటర్ అవుతున్నారు చూడాల్సిన పరిస్థితి ఉంది అనేది పెద్ద జరుగుతుంది. మొదటి స్థానంలో జనసేన ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన దాంట్లో జనసేన 258 ఓట్లు, చాలా టైట్ ఫైట్ జరిగింది. దీంట్లో ఈ టైట్ ఫైట్ లో 258 ఓట్లతో జనసేన ఫ్రంట్ ఘన విజయం సాధిస్తే, రెండో స్థానంలో వైసీపీ మద్దతు ఉన్న వైసీపీ మద్దతుదారులు ఫ్రంట్ కి 228 ఓట్లు పోలుగా టీడీపీ మద్దతుదారుకి 220 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. మొత్తం 711 ఓట్లు ఉన్నాయి. దీంట్లో 700 గెలిచిన నేతలు అంటే దీంట్లో పూర్తిగా కూడా ఇష్యూ మూడు పార్టీలకు సంబంధించిన ఓట్లు ఎంత బలంగా పనిచేసాయి, దీంట్లో ఎంత నిక్కచ్చమైన ఫైట్ జరిగింది అనేది చూడాలి. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు ఈ ఎన్నికలు అయితే దీంట్లో ఓవరాల్ గా ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చినా టీడీపీ జనసేన కలిసి పోరాటం చేయాల్సి అనుకుంటున్న ఈ దీంట్లో ఎందుకు సింగిల్ గానే పోటీ చేయాల్సి వచ్చే దాని మీద కూడా కొంత అధిష్టానం కూడా ఆరాధించిన పరిస్థితి అయితే ఉంది. బత్తు రామకృష్ణ ఆ వ్యవహారంలో కొత్త కీలకంగా వ్యవహరించారు జనసేన తరఫున అనేది వస్తున్న సమాచారం. బట్ ఎనీహౌ ఏదైనా ఈ కేసు ఈ ఎలక్షన్ కి సంబంధించిన వ్యవహారంలో కొంత తర్వాత జనసేనకు తర్వాత ఏఐటీసీకి సంబంధించిన సంబరాలు, కార్మిక సంఘాల సంబరాలు జరుగుతున్నాయి. పేపర్ మిల్లు వద్ద విజయోత్సవ ర్యాలీలు చేసుకున్న పరిస్థితి. ఒకవైపు టీడీపీకి ఎమ్మెల్యే ఆదిరెడ్డి మద్దతు, వైసీపీ ఫ్రంట్ కి మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు ఇచ్చారు. కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడం మీద మాత్రం కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే ఇది 711 ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ అయినా ఆంధ్ర పేపర్ మిల్ ఎలక్షన్స్ అనేది చాలా సీరియస్ గా జరగాల్సిన తీసుకున్న ప్రెస్టేజ్ ఇష్యూ గా తీసుకున్నారు ఈ ఎలక్షన్ ని. దీంతో ఈ వివరాలు అయితే జనసేన గెలిచినా లేకపోతే చాలా తక్కువ మార్జిన్ లో ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా కొంత రాజమండ్రి పరిసరాలు ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఎలక్షన్ గురించి కొంత పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూడాలి
అందుతుంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జనసేనకి ఇది ఒక మంచి బూస్ట్ అనే చెప్పొచ్చు. టీడీపీ వైసీపీని సైతం వెనక్కి నెట్టడం కొద్దిపాటి తేడానే, బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ జనసేన. ఇప్పటికే జనసేన కార్యకర్తల సంబరాలు మీరు చూస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కలిసి ఇక్కడ ఉండకపోవడం అనే విషయం మీద కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో జనసేన మా నిర్ణయం ప్రకారం, మా అధినేత నిర్ణయం ప్రకారమే మేము వెళ్తున్నాం అని చెప్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. రాజమండ్రిలో ఆంధ్ర పేపర్ మిల్లు ఎన్నికలు జరిగాయి. యూనియన్ ఎన్నికల్లో జనసేన సంచలన విజయం సాధించింది. టీడీపీ వైసీపీ ఇద్దరిని వెనక్కి నెట్టి జనసేన విజయం సాధించడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. కార్మిక సంఘం ఎన్నికల్లో జనసేన ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ విజయం సాధించింది. 258 ఓట్లతో జనసేన ఫ్రంట్ ఘన విజయం సాధించింది. ఇక రెండో స్థానంలో వైసీపీ మద్దతు ఫ్రంట్ ఉంది. వైసీపీ మద్దతు ఫ్రంట్కు 228 ఓట్లు వచ్చాయి. ఇక మూడో స్థానానికి పరిమితమైంది టీడీపీ మద్దతు ఫ్రంట్కు 220 ఓట్లు వచ్చాయి. మొత్తం 711 ఓట్లలో 707 పోలయ్యాయి. జనసేన మద్దతుతో గెలిచినటువంటి నేతలకు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అభినందనలు తెలిపారు. ఇక జనసేన ఏఐటియుసి కార్మిక సంఘాలు ఇప్పటికే సంబరాలు చేసుకుంటున్నాయి. పేపర్ మిల్లు వద్ద విజయోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. టీడీపీ ఫ్రంట్కు మద్దతు ఇచ్చిన ఇప్పటికే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. జనసేన కంగ్రాట్స్ చెప్పారు. మరోవైపు వైసీపీ ఫ్రంట్కు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మద్దతు ఇచ్చారు. కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరోవైపు కార్మిక సంఘం ఎన్నికల ఫలితాలపై రాజమండ్రి వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో మనం చూస్తున్నాం, జనసేన విజయం సాధించడంతో, ఘన విజయం సాధించడంతో జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు టీడీపీ వైసీపీ రెండు బలమైన పార్టీలని, కీలకమైన పార్టీలని వెనక్కి నెట్టి జనసేన గెలవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ మనతో జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, ఆంధ్ర పేపర్ మిల్లో జరిగినటువంటి ఈ ఎన్నికల్లో జనసేన ఘన విజయం సాధించినట్లుగా కనపడుతుంది. ఈవెన్ టీడీపీ వైసీపీని వెనక్కి నెట్టింది. సో ఇది ఎలా జరిగింది అసలు? ఆ ఎన్నికలు అలాగే ఈ ఫలితాలకు సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి ఓవరాల్గా? డెఫినెట్ గా ఇది ఆంధ్ర పేపర్ మిల్ అంటే చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే ఎన్నికల్లో జనసేన గెలుపొందడం, మరోవైపు వైసీపీ టీడీపీ రెండు కూడా వెనక్కిపోయిన పరిస్థితి. రెండో ప్లేసు వైసీపీకి వచ్చిన పరిస్థితి. తర్వాత మూడో ప్లేస్ లో టీడీపీ రావడం అంటే కొంత చర్చ జరుగుతుంది. అంటే కూటమిలో ఉన్న రెండు పార్టీలు జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయాల్సిన నేపథ్యంలో విడివిడిగా పోటీ చేయడం ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, చాలా ఇష్యూస్ జరుగుతున్న నేపథ్యంలో ఒక జనసేన సంబంధించి ఎలా ఎంటర్ అవుతున్నారు చూడాల్సిన పరిస్థితి ఉంది అనేది పెద్ద జరుగుతుంది. మొదటి స్థానంలో జనసేన ట్రేడ్ యూనియన్ కి సంబంధించిన దాంట్లో జనసేన 258 ఓట్లు, చాలా టైట్ ఫైట్ జరిగింది. దీంట్లో ఈ టైట్ ఫైట్ లో 258 ఓట్లతో జనసేన ఫ్రంట్ ఘన విజయం సాధిస్తే, రెండో స్థానంలో వైసీపీ మద్దతుదారులు
ఫ్రంట్ కి 228 ఓట్లు పోల్ కాగా టీడీపీ మద్దతు ధరకి 220 ఓట్లు మాత్రమే పోలైన పరిస్థితి. మొత్తం 711 ఓట్లు ఉన్నాయి. ఈ దీంట్లో 700 గెలిచిన నేతలు, అంటే దీంట్లో పూర్తిగా కూడా ఇష్యూ 3 పార్టీలకు సంబంధించిన ఓట్లు ఎంత బలంగా పనిచేసాయి, దీంట్లో ఎంత నిశ్చయమైన ఫైట్ జరిగింది అనేది చూడాలి. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికలు ఈ ఎన్నికలైతే. అయితే దీంట్లో ఓవరాల్ గా ఏ పార్టీలు ఎవరికి మద్దతు ఇచ్చినా టీడీపీ జనసేన కలిసి పోరాటం చేయాల్సి అనుకుంటున్న ఈ దీంట్లో ఎందుకు సింగిల్ గానే పోటీ చేయాల్సి వచ్చే దాని మీద కూడా కొంత అధిష్టానం కూడా ఆరాధించిన పరిస్థితి అయితే ఉంది. భక్తు రామకృష్ణ ఆ వ్యవహారంలో కొత్త కీలకంగా వ్యవహరించారు జనసేన తరఫున అనేది వస్తున్న సమాచారం. బట్ ఎనీహౌ ఏదైనా ఈ కేసు ఈ ఎలక్షన్ కి సంబంధించిన వ్యవహారంలో కొంత తర్వాత జనసేనకు, తర్వాత ఏఐటీసీకి సంబంధించిన సంబరాలు, కార్మిక సంఘాల సంబరాలు జరుగుతున్నాయి. పేపర్ మిల్లు వద్ద విజయోత్సవ ర్యాలీలు చేసుకున్న పరిస్థితి. ఒకవైపు టీడీపీకి ఎమ్మెల్యే ఆదిరెడ్డి మద్దతు, వైసీపీ ఫ్రంట్ కి మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజా మద్దతు ఇచ్చారు. కూటమి పార్టీలు విడివిడిగా పోటీ చేయడం మీద మాత్రం కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. అంటే ఇది 711 ఓట్లకు సంబంధించిన ఎలక్షన్ అయినా ఆంధ్ర పేపర్ మిల్ ఎలక్షన్స్ అనేది చాలా సీరియస్ గా జరగాల్సిన తీసుకున్న ప్రెస్టేజ్ ఇష్యూ గా తీసుకున్నారు ఎలక్షన్ ని. దీంతో ఈ వివరాలు అయితే జనసేన గెలిచినా లేకపోతే చాలా తక్కువ మార్జిన్ లో ఇవన్నీ జరిగాయి. అయినప్పటికీ కూడా కొంత రాజమండ్రి పరిసరాలు, ఉభయ గోదావరి జిల్లాలో ఈ ఎలక్షన్ గురించి కొంత పెద్ద చర్చ జరుగుతున్న పరిస్థితి మనం చూడాలి. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద జనసేనకి ఇది ఒక మంచి బూస్ట్ అనే చెప్పొచ్చు. టీడీపీ వైసీపీని సైతం వెనక్కి నెట్టడం కొద్దిపాటి తేడానే, బట్ స్టిల్ ఇట్స్ ఎ గ్రేట్ విక్టరీ ఫర్ జనసేన. ఇప్పటికే జనసేన కార్యకర్తల సంబరాలు మీరు చూస్తున్నారు. అయితే టీడీపీ జనసేన కలిసి ఇక్కడ ఉండకపోవడం అనే విషయం మీద కొంత చర్చ జరుగుతున్నప్పటికీ కూడా ఈ విషయంలో జనసేన మా నిర్ణయం ప్రకారం, మా అధినేత నిర్ణయం ప్రకారమే మేము వెళ్తున్నాం అని చెప్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో.